తిలోదకాలు ఇచ్చేసి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఒక్క సంవత్సరం కాల పాటు అన్యాయంగా ఏ ప్రోగ్రాం లేకుండా తల్లి వందనం కానివ్వండి, గ్యాస్ బండలు కానివ్వండి, అదే రకంగా మరి మిగతా విషయాలన్నీ ఒక్క పెన్షన్ తప్ప మిగతావన్నీ కూడా ఒక సంవత్సరం రైతు భరోసా లాంటి కార్యక్రమాలు కూడా ఒక సంవత్సరం పోస్ట్పోన్మెంట్ చేయడం జరిగింది. అందుకే బేరేజ్ వేసుకున్నారు. ఈరోజు ఎవరు చెప్పిన మాట ప్రకారం నిలబడతారు, ఎవరైతే పేద ప్రజలను అర్థం చేసుకుంటారో మరి ప్రీతం నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తప్ప ఎవరు మరి పేద ప్రజల గురించి ఆలోచించే వాతావరణం లేదనేది స్పష్టమైపోయింది. మరి అందుకే ఈరోజు కష్టపడి సాధించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఆయన మనస్తత్వం చేసేది ఎక్కువైనా చెప్పుకునేది చాలా తక్కువ. ఈరోజు వాళ్ళు గోరంత చేస్తే కొన్నంతగా పబ్లిసిటీలోకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు బేరే చేసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు సేవా దృక్పథంతో ఉండే వ్యవస్థలన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరం చేసుకున్నారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు. ధైర్యం చేసి గుద్దుబండి అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ముందుకుంటే 2014 నుంచి మరి ఎక్కడ మరి వ్యతిరేకత తీవ్రం వస్తుందని భయపడ్డారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి మాట ప్రకారం అది గవర్నమెంట్లో రాగానే ఆయన 2019లో ఆయన అధికారంలో రాగానే మరి ఆర్టీసీ కార్మికులందరూ కూడా సేవా దృక్పథంతో మరి ఇది వ్యవస్థ ప్రభుత్వంలో ఉండాలి, ప్రభుత్వంలో అధీనంలో ఉంటేనే మరి జవాబుదారీతనంగా ఉంటుంది, సేవా దృక్పథం పేద ప్రజలందరూ కూడా మరి అందుబాటులో వస్తాయని సదుద్దేశంతో ఆయన ప్రభుత్వంలోకి దాన్ని తీసుకోవడం జరిగింది. ఒక పక్క ప్రతి విషయం కూడా ఆలోచించి ఆయన ప్రభుత్వం పరంగా మరి ఆస్తులు కానీ సేవా దృక్పథంతో మంచి సంస్థలు కానీ తీసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియారిటీ ఉంది, నాకు ఇంచుమించు రేపు 5 ఏళ్ళు కంప్లీట్ అయితే 19 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఒక మంచి అవకాశం వస్తే చెప్పుకునేదానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన విషయాలు ఏదైనా చెప్పుకునే దానికి ఒక్క విషయం కూడా లేదంటే మరి ఎంత దుర్మార్గమైన వాతావరణం ఉందో ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారని ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రకంగా ఆయన చెప్పిన ప్రకారం 10 కాలేజీలు అప్పలంగా 10 కాలేజీని పిపి ద్వారా మొత్తం ప్రైవేట్ పరం చేస్తానంటాడు. దానికి మాయ మాటలు చెప్తారు, మరి డబ్బు లేదంటారు. దాదాపు 1.5 సంవత్సరం అయితే ఈ 1.5 సంవత్సరంలో 2015 కోట్లు 2,15,000 కోట్లు అప్పు తెచ్చారు. మరి ఇప్పుడు బ్యాలెన్స్ ఉండే 10 కాలేజీలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో ఉన్నప్పుడు 5 కాలేజీలు ఛాలెంజ్గా తీసుకొని కడితే మీరు ఇంత అప్పు తెస్తున్నారు, 6,000 కోట్లు అయితే సరిపోతుందని మరి టెక్నికల్గా క్వాలిఫై అయిన వాళ్ళు చెప్తున్నారు. 6,000 కోట్ల రూపాయలు ప్రజలే కదా కడతారు రేపు అప్పులు. ప్రజల కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి మీమాంసంగా ఆలోచిస్తున్నారంటే చాలా బాధేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం, ప్రజలు భావి భావితరాల భవిష్యత్తు కోసం మరి ఈ రకంగా ప్రైవేట్ కాలేజీలు వస్తే రేపు పేదవాళ్ళు అనేవాళ్ళు ఆలోచనలు లేకుండా పోతుంది, మధ్యతరగతి వాళ్ళు ఆలోచనలు లేకుండా పోతుంది, ఒక డాక్టర్ అవ్వాలనే ఆలోచనే మరి నిమ్మకు నీళ్లు చెల్లినట్టు అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఉద్యమ రూపంలో మరి కూటమి ప్రభుత్వం మెడలు వంచాలనే ఉద్దేశంతోనే ఆయన ముందుకు రావడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను, అందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణ చూసి భయపడే మరి ఈ 2-3 పథకాలు కూడా పెట్టడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలలను బయటకు వస్తేనే లక్షలాది మంది ఆయన వస్తున్నాడంటే వేచి చూస్తే ఆయన రాక కోసం మరి అంత ఎదురు చూస్తున్నప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి తట్టుకోలేమని మరి తండ్రి కొడుకులు కూర్చొని మరి సంవత్సరం తర్వాత భయంతో జగన్మోహన్ రెడ్డి గారు భయంతోనే తల్లి వందనం వదిలారు. అది కూడా వేరే చేసుకుంటున్నారు. ఈరోజు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి విపత్కర పరిస్థితుల్లో కూడా మరి విషమ పరిస్థితుల్లో కూడా మరి అందరికి అకౌంట్ వేయడం జరిగింది. ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. మరి ఈరోజు వీళ్ళు టేకప్ చేసి నీకిస్తానని మభ్య చెప్పి అందరికి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేదానికంటే కూడా 7 లక్షలు కట్ చేసి మరి ఈరోజు తల్లి వందనం వేయడం జరుగుతుంది. మరి తల్లి వందనం కూడా సంపూర్ణంగా వేశారంటే అది లేదు. 13,000 కొంతమందికి వేశారు, 8,000 కొంతమందికి వేశారు, 7,000 కొంతమందికి వేశారు. మన కాన్స్టిట్యున్సీలో మన చిక్కవరం జడ్పీ హై స్కూల్లో ఇంతవరకు ఆ స్కూల్ మొత్తం కూడా ఒక్కరికి కూడా తల్లి వందనం పడలేదంటే పరిపాలన అనేది ఏ రకంగా వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా
గౌరవప్రదంగా ప్రతి పథకాన్ని సిన్సియర్గా చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ఆయన పరిపాలనకి ఎంతవరకు సాటి రాగలుగుతుందని వేరే చేసుకుంటున్నారు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ మళ్ళా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూసుకుంటామా, మనం నక్కును చేర్చుకుంటాడు, మరి అంతే నవరత్నాలు లాంటి మరి పథకాలు పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల కోసం గొప్పగా ఇచ్చారని కూడా మరి ఆలోచిస్తున్నారు. ఆయన గొప్పగా ఆలోచించాడు. భావితరాలకి వాళ్ళ భవిష్యత్తే కదా రాష్ట్ర భవిష్యత్తును ఆలోచించి గవర్నమెంట్ స్థాయిలో చదివేంత పల్లి ప్రజలు, అదే రకంగా పేద ప్రజలు వాళ్ళు బాగుండాలి, వాళ్ళు పైకి రావాలనే ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమంలో మరి మన వ్యతిరేకంగా అంటే అధిక వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాల్లో కూడా ప్రశంసలు పొందే విధంగా, ప్రతిపక్షం కూడా ప్రశంసలు పొందే విధంగా కాలేజీని సుందరవందనంగా తయారు చేయడం జరిగిందని కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాన్నంతా మరి కుంటిసాగులు చూపించారు. ఆ రోజు ఆయన కాలేజీలు